ఫ్రెండ్స్, మా ఇంటికి దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఇది. మా ఇంటి నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు మనం కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎలా ఉందో యూస్ చేసి చూద్దాం. ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంది, సిమ్ కొనాలా వద్దా, ఈ వీడియోలో నేను జెన్యూన్ రివ్యూ ప్రొవైడ్ చేస్తాను. 1 వీక్ బ్యాక్ నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ బై చేశాను. మంత్లీ రీఛార్జ్తో పాటు 150 రూపీస్కి సిమ్ని నేను కొన్నాను. సిమ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని ఏరియాస్లో అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను సిమ్ మొబైల్ ఫోన్లో ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ సిమ్ కొన్న తర్వాత 4 to 6 అవర్స్ తర్వాత సిమ్ అయితే యాక్టివేట్ అవుతుంది. సిమ్ యాక్టివేషన్ తర్వాత సిమ్ సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెస్ మొత్తం నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ సిమ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి సిమ్ కార్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీరు సిమ్ ఏ స్లాట్లో వేసి ఉంటే ఎగ్జాంపుల్కి సిమ్ 1 లేదా సిమ్ 2 ఓపెన్ చేసి ప్రిఫర్డ్ నెట్వర్క్స్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ 4G 3G ఆటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెట్వర్క్ ఆన్ చేసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉందో యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోస్ అయితే బఫరింగ్ అవుతున్నాయి. ఎలా అయితే జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ స్పీడ్ ఉందో అలాంటి నెట్వర్క్ స్పీడ్ అయితే బిఎస్ఎన్ఎల్లో లేదు. ఇంటర్నెట్ స్పీడ్ అయితే యావరేజ్గా ఉంది. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ ద్వారా ఫోన్ కాల్స్లో ఎలాంటి ఇష్యూ లేదు. బిఎస్ఎన్ఎల్ ఫుల్ 4G సర్వీసెస్ ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి. ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేసి చూపిస్తాను. స్పీడ్ టెస్ట్ బై ఓక్లా అని యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మీ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. మనం వాడే నెట్వర్క్స్ డీటెయిల్స్ ఇక్కడ షో అవుతాయి. బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే 2 Mbps నుండి 1 Mbps వరకు లభిస్తుంది. ఇది మా ఏరియా ప్రకారంగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే మీరు బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే సెకండరీ సిమ్గా యూజ్ చేసుకోండి. ఇంటర్నెట్ కోసం అయితే మీరు మీ ఓల్డ్ సిమ్ని బిఎస్ఎన్ఎల్తో పోర్ట్ అవ్వకండి. ఈ సంవత్సరం మొత్తం బిఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్తోనే సరిపోతుంది. ఫుల్ 4G సర్వీసెస్ లభించిన వెంటనే నేను వీడియో చేసి చూపిస్తాను. వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ టాపిక్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.